అయితే రేవంత్ రెడ్డికి ఢిల్లీలో ఏం నడుస్తలేదు. ఆయన వల్లే కోట్ల టాపిక్ తెచ్చిన రాహుల్ తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం. గతంలోనే దాసోజుకు ఎమ్మెల్సీ ఇద్దాం అనుకున్నాం, బీజేపీ అడ్డుకుంది. అబద్ధాలతో పాలనకు సాగించలేం. ఫార్ములా కేసులో మళ్ళీ నోటీసులు వచ్చే అవకాశం. మాజీ మంత్రి కేటీఆర్ ఒక వార్త కథనం రావడం జరిగింది. అబద్ధాలతో పాలన ఎక్కువ కాలం సాగించలేమని, దాన్ని ప్రజలు గ్రహించినప్పుడు మూల్యం తప్పదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయని తెలిపారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నామని పేర్కొన్నారు. తమకు ఉన్న బలంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని తెలిపారు. అప్పుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పదే అబద్ధాలు చెబుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇంకా ఎన్నేళ్ళు అబద్ధాలు చెప్తారని రేవంత్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సార్ అబద్ధాలు కాదు కదా, ఆయన ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి గారు, బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి ఇంతకుముందు చెప్పడం జరిగింది. లేకపోతే మీరు ఒక రాష్ట్ర అధ్యక్షుడు కదా, ఇవాళ పీసీసీ అధ్యక్షుడిని పిలుచుకొని లెక్కల మీద ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి. ఎన్ని అప్పులు మీరు చేసినారు? సాక్షాత్తు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారే నిండు పార్లమెంట్లో వారు చెప్పడం జరిగింది. అప్పుల కుప్ప చేసినారు, 7 లక్షల కోట్ల అప్పు దగ్గర చేసినారని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గతంలోనే దాసోజుకు ఎమ్మెల్సీ ఇద్దాం అనుకున్నాం. ఇక్కడ దాసోజు శ్రావణ్ గారి గురించి 2 విషయాలు మాట్లాడాలి. ఇక్కడ పాప ఆయన దురదృష్టమేమో కానీ ఎప్పుడు అధికారంకి వచ్చే పార్టీలో ఆయన ఉండడు. ఇక రేపు పొద్దున పార్టీ అధికారంలోకి వస్తానంగా ఇటు జంప్ అవుతాడు, మళ్ళీ ఈ పార్టీ అధికారంలో వస్తానంగానే మళ్ళీ ఆ పార్టీకి పోతాడు. ఇటు కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ అని కూడా ఇట్లా తిరుగుతూనే ఉండడు. ఆఖరికి వస్తే ఆ గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ కోసం అప్లికేషన్ పెడితే అక్కడ ఆగిపోవడం జరిగింది ఫైలు. ఆగిపోయిన తర్వాత ఏం చేసిందంటే ఇప్పుడు ఇక దేవుడు కనుకరించి ఇప్పుడు అంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా దాసోజు శ్రావణ్ గారు ఎమ్మెల్సీ అయ్యారు. ఒకవేళ ఇక్కడ ఏమన్నారంటే ఉప ఎన్నికలు వస్తాయి, మాకున్న సామర్థ్యం మేరకు మాకున్న మందితోనే మేము ఇక్కడ బిల్లు పెట్టినాం సార్, ఏమంటారు ఎమ్మెల్సీని పెట్టినామని చెప్తా ఉన్నారు కదా. మీరు గమనించండి మిత్రులారా, ఒకవేళ ఇంకొక మనిషిని నిలబెడితే దాసోజు శ్రావణ్ గారు ఎగిరిపోయేవారే. కానీ ఏం చేసినారంటే ఆ ఉప ఎన్నికలకు ఖచ్చితంగా 10 మంది ఎవరైతే ఉన్నారో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు రేపొద్దున ఓటు అయిపోతే పరువు పోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినామని చెప్పి అంటారని చెప్పి తెలివిగా ఒక్కరిని నిలబెట్టి ఒక్కరినే ఏకగ్రీవం చేసుకోవడం కూడా వారుకున్న బలంతో ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏమైందంటే ఫార్ములా కేసులో మళ్ళీ నోటీసులు వచ్చే అవకాశం అట. ఖచ్చితంగా ఇప్పుడు ఈడీ కేసులో కవితకు ఉంది. అనేక సందర్భాల్లో నోటీసులు పోవడం, అనేక సందర్భాల్లో వారిని మాట్లాడింది, అనేక సందర్భాలు చేసిన తర్వాత వారిని అరెస్ట్ చేయడం, జైలుకు పోవడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఫార్ములా కేసులో కూడా ఇప్పటి వరకు వాళ్ళ మీద విచారణ జరుగుతూనే ఉంది. వారి మీద ఒక్కసారి మాత్రం పిలవడం జరిగింది, దానికి హాజరు కావడం జరిగింది.